హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం ఒక్క బంగాళదుంపను ఉడకపెట్టుకొని, దాంతో మనం పాలకూరనైతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అందరూ తినే విధంగా అనేది మీకు నేను చూపిస్తాను. ఇట్లా 2 కట్టల పాలకూరను తీసుకొని బాగా కడుక్కొని ముక్కలు కోసి పెట్టుకున్నానండి. దానికోసం ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఒక వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయలు ఒకటి, ఒక ఉడికించిన బంగాళదుంప, 2 టమాటాలు అంతేనండి వీటికి కావాల్సిన పదార్థాలు. ఆ పదార్థాలతో అయితే టేస్టీగా ఉండే పాలకూర, టమాటో, బంగాళదుంప కర్రీ అయితే ఇప్పుడు టేస్ట్ చేసుకుందాం మనం. ఒక పాన్ తీసుకొని ఒకే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఒక్కటే చాలండి. మనం దాంట్లో తాలింపు గింజలు అయితే వేసుకోండి. తాలింపు గింజలు వేసి, తాలింపు గింజలు అంటే మీకు తెలుసు కదా, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్నీ పావు చొప్పున, పావు స్పూన్ చొప్పున వేసుకొని వేయించండి. ఎండుమిరపకాయలు వేసుకోండి 4 వేసుకొని, కరివేపాకు, మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని ఈ విధంగా అయితే మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలు వేయించుకుందామండి. మరి ఈ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు చక్కగా వేయించుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది వెజిటేరియన్స్ ఇలా చేసుకొని అయితే తినండి. వెజిటేరియన్స్ ఏమంటారు, అన్ని వెజిటేరియన్స్ మరి మరి నాన్ వెజిటేరియన్స్ మా పరిస్థితి ఏంటంటారా, చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే మనం వేగే దాంట్లో కొంచెం జీలకర్ర పొడి వేయించింది, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని, ఈ విధంగా సాల్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి, పసుపు కొంచెం వేసుకోండి, పావు స్పూను. ఈ విధంగా మొత్తాన్ని వేయించండి. ఇది వెజిటేరియన్ కోసం అయితే నేను చేసి చూపిస్తున్నానండి. వెజిటేరియన్ ఈ విధంగా చేసుకోండి. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే మనం ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు కూడా ఈ విధంగా మనం యాడ్ చేసేసుకుందాం. మొత్తం కలిపి వేయించండి. టమాటాలు ఉన్నాయి కదా, 2 టమాటాలు కూడా, ముక్కలు కోసుకున్న టమాటాలు కూడా మీరు వేసేసుకొని ఈ విధంగా అయితే బాగా వేయించుకోండి అమ్మా. వేయించుకున్న తర్వాత మొత్తం కూడా కొంచెం ఇట్లా వేగుతున్న సమయంలో మనం కోసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూరను చక్కగా దాంట్లో యాడ్ చేసేసుకోండి. ఇది కొంచెం అలా వేయించిన తర్వాత మనం పాలకూరని అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ సమయంలో కారం కూడా కొంచెం యాడ్ చేసుకుందాం మనం. ఒక చిన్న స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందాం అండి. ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా, అందువల్ల మనం కారాన్ని ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆరోగ్యకరమైన పాలకూరని ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకుందాం. ఈ 2 కట్టల పాలకూర అండి ఇది. చక్కగా వెజిటేరియన్స్ ఎవరన్నా ఉంటే ఈ విధంగా చేసుకొని మంచిగా టేస్టీగా బంగాళదుంప వేసుకొని కొంచెం ఉడకబెట్టండి. బంగాళదుంప మరీ ఎక్కువ చిమిడేలాగా ఉడకపెట్టద్దు, కొంచెం ఉడకబెట్టిన బంగాళదుంప అయితే దాంట్లో యాడ్ చేయండి. అంతేనండి, సూపర్గా ఉంటుంది. వెజిటేరియన్స్ లైక్ చేస్తారండి అందరూ కూడా. పాలకూర ఎక్కువ మంది ఆకుకూరలు తిన్న వాళ్ళకి ఈ విధంగా అయితే పెట్టండి. కొత్తిమీర, ఒక కప్పుడు కొత్తిమీర అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసేసి యాడ్ చేస్తానండి. చూసారు కదా, ఇది కొంచెం సేపు మీరు అలా మూత పెట్టారంటే అది కిందకి వెళ్ళిపోతుందండి. ఇది చూసారు కదా, వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మీరు అటు ఇటు తిప్పుకోండి. వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, ఒక్క చుక్క కూడా మీరు వాటర్ పోయొద్దు. ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసారనుకోండి, వాటర్ దాంట్లో నుంచి, ఆకుకూరలో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాల్లో మీకు ఆయిల్ అన్నీ సపరేట్ అయిపోతాయి. కర్రీ, ఆయిల్ 2 సపరేట్ అయిపోయి నూనె పైకి తేలుతూ ఉంటుందండి. మనం వేసిన ఒక్క స్పూన్ నూనె పైకి తేలుతుంది చూడండి. ఈ విధంగా మీరు వెజిటేరియన్స్ ఎవరంటే మాత్రం ఆకుకూరలో ఈ విధంగా అయితే చేసుకొని తినండి. మరి చాలామంది నీసు ఉంటే ముక్కలేందే లోపలికి వెళ్దో అన్న వాళ్ళు ఉంటారు, నీసు లేనిదే ముద్ద దిగదో అన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి, మా పరిస్థితి ఏంటండి అని మీరు అనొద్దు. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అయితే తగ్గిందండి, దానివల్ల నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మరి నాన్ వెజిటేరియన్ వాళ్ళు రోజు ఈ ఆకుకూరలు మేము తినలేము అని అంటారా, మీరు ఒకటి పని చేయండి. చక్కగా ఫిష్ ముక్కలు వారానికి ఒకసారి ఫిష్ తెచ్చుకొని శుభ్రంగా ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మసాలాస్ అన్నీ కలిపేసి. తర్వాత అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు చేసుకున్నప్పుడు వాటిని తీసుకొని 2 ముక్కలు వేయించుకొని ఒక ఎగ్ కూడా పక్కన పెట్టుకోండి. ఆరోగ్యకరమైన డైట్ అండి అది, సూపర్ డైట్ ఇది. మీరు ఇలా తిన్నారంటే మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మీకు డబ్బులైతే ఎవరైనా ఇస్తారేమో అప్పు, కానీ ఆరోగ్యం ఎవరు అప్పు ఇవ్వరండి బాబు. ఆరోగ్యం ఒక్కసారి పోయిందంటే మనం ఎందుకు పనికిరాం. కాబట్టి తప్పకుండా అయితే మీరు ఇలా కర్రీస్ చేసుకొని తింటూ ఉండండి. ఆకుకూరని ఇలా చేసుకున్నారంటే ప్రతి ఒక్కరు, చిన్న బిడ్డల నుంచి పెద్ద బిడ్డల వరకు అందరూ కూడా తింటారండి. నేనైతే నా లంచ్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీ లంచ్ని కూడా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. అది బ్రౌన్ రైస్ అండి. బ్రౌన్ రైస్లో ఒక ఎగ్ పెట్టుకున్నాను. ఎగ్ పెట్టుకొని ఫిష్ ముక్కలు నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటాయి, అవి తీసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. మరి నేను వెజిటేరియన్ కాదండి, అందువల్ల
ఇప్పుడైతే మాత్రం చూసారా నేను చేసి పెట్టుకున్న బంగాళదుంప పాలకూర టమాటో కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా నా లంచ్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా మీ లంచ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీకు సూపర్ ఆరోగ్యం ఉంటుంది, సూపర్ టైం సేవ్, మీరు కూడా సూపర్గా ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు అయితే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చి మంచి ఆకుకూరనైతే మీకు నేను చూపిస్తాను. అంతవరకు సెలవు మరి నాకు. బాయ్ బాయ్.